జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండగట్టుకు వెళ్లే మార్గంలో క్వాలిస్ వాహనం కేనల్లో బోల్తా పడింది. హైదరాబాద్కు చెందిన కుటుంబం వేములవాడ దర్శనం అనంతరం కొండగట్టుకు వెళ్తూ ఉండగా జేఎన్టీయూ సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది గాయాల పాలయ్యారు. 3 చిన్నారులు, 5 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా నుంచి సమ్మక్క మహాకుంభమేళ జాతరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల 3 డిపోల నుంచి పెద్దపల్లి బస్టాండ్ నుంచి ప్రత్యేకంగా 175 బస్సులను కేటాయించినట్లుగా డిపో మేనేజర్ కల్పన తెలిపారు. 24 గంటల బస్సులు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. మేడారం వరకు సురక్షితంగా వెళ్లి తిరుగు ప్రయాణం కూడా భద్రంగా నిర్వహించాలి అని చెప్పారు. ఇక మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తుంది అని, పెద్దపల్లి నుంచి మేడారం వరకు హాఫ్ టికెట్ 240 రూపాయలు, అలాగే ఫుల్ టికెట్ 420 రూపాయలుగా నిర్ణయించినట్లుగా వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలి మండలం రాజువారి చింతపాలెం సమీపంలో ఆటో ప్రమాదం జరిగింది. కావలి పట్టణంలోని వైకుంఠపురం నుంచి కొండాపురం మండలం సత్యవోలు అగ్రగామానికి పొగాకు పనుల కోసం కూలీగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది ఉండగా అందులో 13 మంది గాయాల పాలయ్యారు. ఘటన అనంతరం ఆటో డ్రైవర్ పరారైనట్లుగా సమాచారం అందుతోంది. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో గాయపడిన వారిని కావలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడప జిల్లా రాజంపేటలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా పునరుద్ధరించాలి అని రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు రాజన్ రెడ్డి పేట్ R&B బంగ్లాలో నిర్వహించిన గ్రామీణ పేదరిక నిర్మూలనకు, వలసల నివారణకు ఈ పథకం విప్లవాత్మకంగా పనిచేస్తుంది అని అన్నారు. మహాత్మా గాంధీ పేరు తొలగించి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణంగా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది అని స్పష్టం చేశారు. ఒడిశా చీకటి బ్లాక్లో స్థానికులు అక్రమంగా ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తున్న ఆవులను అడ్డుకున్నారు. 3 బులెరో వాహనాలలో నుంచి 2 వాహనాలు పారిపోయినా ఒక వాహనం ఇచ్చాపురం పురుషోత్తపురం గ్రామం వద్ద పట్టబడింది. ఇక ఆవులను పోలీస్ స్టేషన్కు తరలించి ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్పడిన అబ్దుల్ను గుర్తించారు. అతను వాహనాలను వదలాల్సింది అని పోలీసుల ముందే ఒప్పుకున్నట్లుగా తెలిపాడు. స్థానికులు గోమాతలను రక్షిస్తూ బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరారు. సంగారెడ్డి సైబరాబాద్ కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉస్మాన్ నగర్లో 23 ఏళ్ల వలస కార్మికుడి హత్య జరిగింది. కార్పెంటర్గా పనిచేస్తున్న యువకుడు ప్రతిరోజు మద్యం తాగి మైకంలో ఒక అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాచ్మెన్తో గొడవకు పాల్పడ్డాడు అని సమాచారం ఉంది. ఇక ఈ గొడవ తర్వాత యువకుడి హత్య జరిగింది. ఘటనా స్థలానికి కొల్లూరు పోలీసులు చేరి సాక్ష్యాలు సేకరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీకి రాబోయే ఎన్నికలకు వేలం పాటలు ప్రారంభమయ్యాయి. గెలుపే లక్ష్యంగా ఖర్చులు వెనకాడని ఆశావాహులు పావులు కదుపుతున్నారు. ఇంకా మున్సిపాలిటీ వార్డు స్థానాలకు వేలం వేస్తూ ఎక్కువ రేటుకు అందించిన వ్యక్తి గెలవాలన్న ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక వార్డు స్థానానికి 774 ఓట్లు ఉండగా సగం ఓటర్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారయ్యే అవకాశం ఉందన్న స్థానికులు దాన్ని ఆందోళనగా భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పటేల్ నేతృత్వంలో ర్యాలీ ప్రారంభమై ప్రతి ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలి అని, రహదారి భద్రతా నియమాలు పాటించమని అధికారులు సూచించారు. ఇక జిల్లా రవాణా శాఖ కూడా అధికార నిరంజన్ రెడ్డి మద్యం సేవించే వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, హెల్మెట్ లేకపోతే దానివల్ల జరిగిన నష్టాలను, ప్రమాదాలను అంచనా వేసి వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆర్టీఓలు, ఎంబీఐలు, ఎన్జీఓలు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.
కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. ఇక జక్కంపూడి రాజా, యనావుల నాగార్జున యాదవ్ వంటి ముఖ్య అతిథులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ నిర్మాణం, కార్యకర్తల సమన్వయం, స్థానిక రాజకీయ వ్యూహాలపై దిశానిర్దేశించారు. విజయనగరం జిల్లా గణపతి నగరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తిరుపతిరావు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిని మంత్రి అనిత ఫోన్లో వైద్యులతో సంప్రదించి తెలుసుకున్నారు. ఇక గాయపడిన కానిస్టేబుల్కు మెరుగైన వైద్యం అందించాలి అని వైద్యులను ఆదేశించారు. అలాగే తిరుపతిరావు భార్యతో ఫోన్లో మాట్లాడి తన భార్యకి ధైర్యం ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మనబోలు మండలం అనపల్లి పాడుకు చెందిన గండుబోయిన హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మండలంలోని కోడూరు సత్రానికి అట్ల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న హరికృష్ణ తన బైక్పై ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా చెన్నై నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఒక కారు అతడిని వేగంగా ఢీకొట్టింది. ఇక ఈ సంఘటనలోనే హరికృష్ణ అక్కడికక్కడే మరణించాడు. సిఐ రాకేష్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోర్పట్ల పట్టణంలో యోగి వేమన కంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యాలయం జరుగుతోంది. రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సవితక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి సవితక్కకు గాన సంచ కాలుస్తూ భారీ ఘన స్వాగతం పలికారు. ఇక తన ప్రసంగంలో యోగి వేమన నీతి వ్యాఖ్యలపై మంచి ప్రసంగాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోనే కేరళ సాంస్కృతిక ప్రదర్శనలు, కైలు బొమ్మలు, నృత్యాలు ఆకర్షణంగా నిలిచాయి. మదనపల్లి అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు పెద్ద అవినీతిని బయటపెట్టారు. గుర్రంకొండ ఏసీబీ స్కూల్ కరెస్పాండెంట్ శేషాద్రి నాయుడు నుండి 45,000 లంచం డిమాండ్ చేసిన విషయం గురించి ఇక జిల్లా విద్యాశాఖ సీనియర్ అసిస్టెంట్ మెహబూబ్ బాషా, అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. స్కూల్ అవినీతి కోసం లంచం తీసుకుంటున్నట్టుగా ఏసీబీ అధికారులు వారిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు చేయనున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారులపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాళ్ళూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు బైక్పై వెళ్తూ ఉండగా ఇచ్చట వెహికల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాల పాలైన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని తిరునావాయిలో నీలా నది తీరంలో 270 ఏళ్ల తర్వాత కేరళ కుంభమేళ మహోత్సవం మొదలైంది. ఈ మహోత్సవాన్ని కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించారు. అలాగే 1755లో ఆఖరిసారిగా నిర్వహించిన ఈ ఉత్సవాన్ని ఈసారి పూర్ణ స్థాయిలో జరుపుకున్నారు. ఫిబ్రవరి 3 వరకు కొనసాగుతున్న ఈ మహోత్సవానికి కేరళ, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల నుండి రోజుకు 50,000 మందిగా భక్తులు పాల్గొని నీలా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వస్తున్నారు అని అధికారులు అంచనా వేస్తున్నారు. స్పెయిన్కు చెందిన ఈవీఓ సంస్థ ఎండి జోస్ మెల్లాడోతో నారా లోకేష్ దావోస్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వానికి గ్రీన్ హైడ్రోజన్ జీరో ఎమిషన్ వాహనాల అభివృద్ధికి కట్టుబడింది అని చెప్పారు. వైజాగ్, కాకినాడ పోర్టులో హైడ్రోజన్ టర్మినేషన్ అలాగే ట్రాక్టర్ పైలట్ వాహనాలను అభివృద్ధి చేయడానికి ఈవీఓ సంస్థ భాగస్వామ్యం ఏర్పడాలి అని మంత్రి సూచించారు. రాష్ట్రం వాహనాల డిజైనర్ అలాగే శిక్షణకు అవసరమైన మద్దతు ఇస్తుంది అని తెలిపారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా అని సుప్రీంకోర్టు సిబిఐని ప్రశ్నించింది. దర్యాప్తు అవసరమైతే ఎవరిని విచారణలో స్పష్టంగా చెప్పాలి అని ఆదేశించింది. ఇక ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివేక కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు తదుపరి విచారణ అవసరమైతే ఎవరిని కస్టడీలోకి తీసుకొని విచారించాలనుకుంటున్నారు అని స్పష్టం చేస్తే దాని పరిగణనలోకి తీసుకుంటాము అని అన్నారు. తదుపరి విచారణ వచ్చే నెల 5కి వాయిదా వేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన ఈ విచారణను పిచ్చి విచారణ అని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సిట్కి హాజరైన సందర్భంలో తెలంగాణ భవన్కు కేటీఆర్ న్యాయం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్తానన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిందన్నారు. హామీలు నెరవేర్చకపోతే కేసులు నమోదు అవుతాయి అన్నట్లుగా విమర్శించారు. ఇక సింగరేణి టెండర్లు కుంభకోణంలో అసలు సూత్రధారి సీఎం బామ్మర్ది సృజన్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రం ఈరోజు భక్తులతో కిటకిటలాడింది. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో తాకిడి పెరిగింది. వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీతో ఘాటు రోడ్డుపై వాహనాలు కాసేపు నిలిచిపోయాయి. ఇక ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్ధీకరించారు. ఆలయంలో ఏర్పాట్లను ఈవో శ్రీకాంత్ రావు పరిశీలించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సిఐఐ బ్రేక్ఫాస్ట్ సెషన్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయన భారత్ కేంద్రంగా అభివృద్ధి ఏపీ సానుకూలతను హైలైట్ చేశారు. ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, అలాగే లాజిస్టిక్స్, తయారీ రంగాలలో పెట్టుబడులు అవకాశాలపై చర్చ జరిగింది. చంద్రబాబు స్పేస్ సిటీ, అలాగే పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవే కనెక్టివిటీపై దృష్టి పెట్టాలి అని తెలిపారు. ఆయన పారిశ్రామికవేత్తల దగ్గరకు స్వయంగా వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించారు. మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి భయపడొద్దు అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన ఆ నోటీసులు డైవర్షన్ పాలిటిక్స్లో భాగము అని తెలిపారు. గౌరవిస్తాను అని, అలాగే పిలిచిన వెంటనే సమయానికి విచారణకు హాజరవుతాను అని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ముందు అవినీతికి వెలికి తీసేందుకు నోటీసులు ఇచ్చారు. బొగ్గు కుంభకోణంలో వాటాల పంచాయతీ, అలాగే కృష్ణానది ఆంధ్రాకు అప్పగింపు వంటి సమస్యలను బయటపెడుతూనే ఉంటాను అని హరీష్ రావు స్పష్టం చేశాడు. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 45వ ఏళ్ల వయసులోనే ఈ పదవికి ఎన్నికైన ఘనత సాధించారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆయన కమల దళపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. నితిన్ తనను సాధారణ కార్యకర్తగా, మోదీని బాస్గా అన్నారు. ఇక మోదీ బీజేపీలో కార్యకర్తలందరూ బాధ్యతలు స్వయంగా తీసుకుంటారు అని తెలిపారు. నాయకత్వం మారినా కానీ పార్టీ లక్ష్యం మారది అని, బీజేపీ దేశానికి సురక్షితంగా ఉంటుంది అని ఆయన చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్పై 200% సుంకాలు విధిస్తానని బెదిరించింది. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఆహ్వానం తిరస్కరించడంతో ట్రంప్ ఆగ్రహించాడు. ట్రంప్ ప్రకారం వైన్ షాంపెయిన్ బాటిల్స్లు వాటిపైన సుంకాలు విధిస్తే మేక్రాన్ శాంతి పడడానికి వస్తాడు అని, మేక్రాన్ ప్రతిగా బెదిరింపులకు లొంగుతాము అని స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావంతో బంగారం, వెండి రేట్లు రికార్డు స్థాయిలో చేరాయి. ఇక గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ల ప్రకారం 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 1,47,220కి చేరింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్లు బంగారం ధర 1,35,000కి ఎగబాకింది. ఇక నగరంలో వెండి ధర ఒక్క రోజులో 12,000 పెరిగి 3,30,000కు చేరింది. నిన్న ప్రారంభమైన ధరలు పెరుగుదలకు ఈ రోజు కూడా కొనసాగుతోంది. భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమై చివరికి కొంత కానుకూలంతో రోజు నష్టపోతూనే ఉంది. ఇక అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాల కారణంగా సూచీలు ప్రారంభంతో భారీ నష్టాలు కదలనప్పటికీ కనిష్టాల వద్ద మెరుగుపరుచుకొని